మంచి సమీక్షకులు, నిర్మోహమాటంగా తమ అభిప్రాయాలు వెలిపించే గౌరవనీయులు వెంకటేశ్వర గారికి ఈ పుస్తక సమీక్ష చేసినందుకు సమగ్రంగా సమీక్ష చేస్తారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తర్వాత వక్తలందరూ ఒక 5 నిమిషాలని మాట్లాడవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. డాక్టర్ జి అరుణ గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ రాయలసీమ యూనివర్సిటీ, వారిని మాట్లాడవలసిందిగా. నా ముందు నా పెద్దవాళ్ళు ఉన్నారే, అన్నీ మాట్లాడేశారు. మాట్లాడడానికి చిన్నవాళ్ళకి ఏ అవకాశము ఇవ్వలేదు నేను అనుకుంటున్నాను. కానీ నేను చూసినటువంటి కోణంలో నాకు అంటే నేను ప్రజాశక్తిలో మారుతి పర్వతం గారు రాసినటువంటిది నేను చదివాను. ఇప్పుడు వీళ్ళు చెప్పిన ద్వారా నేను చాలా అంశాలను, నేను చూడని అంశాలను కూడా వీళ్ళు చాలా చక్కగా విపులంగా వివరించడం అనేటువంటిది నాకు బాగా అనిపించినటువంటిది. నిజంగా చెప్పాలంటే నేను మాట్లాడడానికి నా దగ్గర ఇంకా ఏమీ లేదనే నాకు అనిపిస్తుంది నా ఊరిలో. కానీ చిన్న ప్రయత్నం అయితే చేస్తాను. అంటే బ్లాక్ రైన్బో అనేటువంటి శీర్షిక తీసుకోవడమే నిజంగా చాలా ప్రతీకాత్మకంగా ఉంది. ఈ బ్లాక్ రైన్బో అనేది అంటే చీకటి ఆశ అనుకోవచ్చు అనుకుంటున్నాను నేను. చీకటితో ఉన్నటువంటి ఒక ఆశ అనమాట. అంటే దళితులకు ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఇందులో చాలా చక్కగా చెప్పడం అనేటువంటిది జరిగింది, కథలో కానీ చెప్పినటువంటి సమీక్షల్లో కానీ. అయితే నాకు అనిపించింది ఏంటంటే, ఇప్పుడు నాకు ఆలోచిస్తుంటూ కొత్తగా ఏమైనా విషయం చెప్పాలి కదా అన్నట్లుగా అనిపించింది నాకు. మొన్నటి వరకు మనం అందరము కూడా జెన్జీ ఉద్యమాలకు సంబంధించి సరికొత్తగా వినూత్నంగా చేసినటువంటి ప్రదర్శనలే చాలా బాగా అందంగా అనిపించాయి. కానీ నేను ఈ కథలతో పోల్చుకున్నప్పుడు ఆంధ్ర ప్రాంతం నుంచి చాలా తక్కువగానే పార్టిసిపేషన్ ఉంది కాక్రోచ్ జనతా పార్టీలో. అయితే ఈ కథలు నాకు ప్రత్యేకంగా ఏమనిపించాయి అంటే, ఎందుకు జెన్నీలో పాల్గొనలేదు అంటే, ఈ కథలన్నీ నాకు జెనెక్స్లో ఉన్నట్టుగా అనిపించినాయి. అంటే జెనెక్స్ అంటే మనకు 70s కాలంలో ఉన్నటువంటి కథలుగా నాకు కొంత అనిపించాయి. ఎందుకు అలా అనిపించాయి అంటే, నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు ఏది కావాలో అది వాళ్ళు ప్రత్యక్షంగా అందరూ చెప్పగలుగుతున్నారు, అందరూ మాట్లాడగలుగుతున్నారు, భావ ప్రకటన ప్రతి వాళ్ళు చేయగలుగుతున్నారు. కానీ దళితుల్లో ఉన్నటువంటి మాదిగలు ఇంకా ఏమి సరిగ్గా ముందుకు రాలేకపోవటము, ఇంకా వాళ్ళు బాధపడ్డము, ఒక ప్రేమకైనా లేదంటే ఒక బానిసగా బతుకుతూ ఉన్నా వాళ్ళల్లో ఒక ఉద్యమ భావం లేకపోవడం, అన్నిటికీ సర్దుకుపోవడం. అంటే జెనెక్స్ వాళ్ళందరి కాలంలో అదే పద్ధతే ఉంటుంది, అన్నిటికీ అడ్జస్ట్ అయిపోవడం, అందరిలో ఒక ప్రత్యేకంగా ఉండాలి అనేటువంటి భావన వాళ్ళలో ఉండదు. కాబట్టి అన్నిటికీ సర్దుకుపోవడం అనేటువంటిది ఈ కథల్లో కనిపిస్తున్న కొన్ని విజయగాథలు ఉన్నాయి. అదేవిధంగా విషాదాంతాలు కూడా మనకు ఈ కథల్లో మనకు ప్రధానంగా కనిపించేటటువంటి అంశాలు మనం ఇందులో చూస్తున్నాము. అయితే ఇందులో నేను ఒక కథకు సంబంధించినటువంటి దానిని నేను మాట్లాడదాము అని అనిపించింది. ఎందుకంటే అన్ని కథలు దాదాపుగా అన్నీ మాట్లాడేశారు. ఒక కథలో ఎన్ని అంశాలను కెంగార్ మోహన్ గారు చెప్పగలిగినారో ఆ ప్రయత్నం నేను చేద్దాం అనుకుంటున్నా. నాకు నచ్చినటువంటి కథలు, అన్ని కథలన్నీ కూడా చాలా బాగున్నాయి సార్ వాళ్ళు చెప్పినట్లుగా. నాకు అనిపించినటువంటి ఒక కథ ఏంటంటే బాణం వెతుకులు. అసలు అదే నాకు చాలా చెప్పలేదు, చాలా ప్రతీకాత్మకంగా అని కాకుండా బాణం వెతుకులు అంటే ఇందులో నిజంగా చెప్పాలంటే గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన అంశాలు, ఆర్థిక సంక్షోభం, వ్యవసాయ రంగాల్లో ఉండేటువంటి సవాళ్ళ గురించి ఇక్కడ చెప్తున్నాయి. ఇక్కడ హనుమంతు, మాధవన్ అనేటువంటి 2 పాత్రలు మనకు కనిపిస్తాయి. అదే సార్ వాళ్ళు చెప్పినట్టుగా అదొక స్కూల్తో మొదలవ్వటము, మాధవన్ మాస్టర్గా ఉండటము. కానీ ఈ కథ చదువుతున్నంతసేపు ఆ మాధవన్ పాత్రకు కెంగార్ మోహన్ గారే అనేటువంటిది కూడా నాకు అనిపిస్తూనే ఉంది కథ చదువుతున్నంతసేపు కూడా. అయితే ఇక్కడ ఉన్నటువంటి రైతుల యొక్క కష్టాలను చెప్పడం, వర్షాలు పడకపోవడం, అక్కడ పంటలు అనేటువంటివి సరిగ్గా ఉండకపోవడం,
ఉపాధి హామీ పథకం ద్వారా సాధారణ వ్యవసాయ పనుల కూలీలు కూడా కనీసం దొరకకపోవడం, ఆటో డ్రైవర్ల నుంచి వచ్చేటటువంటి ఇబ్బందులు, మధ్యవర్తుల కమిషన్ల గురించి కూడా ఇక్కడ రైతు కష్టాల్లో మనకు ఇక్కడ ఈ కథలో మనకు ప్రధానంగా కనిపిస్తాయి. ఇంకొక విషయం కూడా ఇందులో నకిలీ విత్తనాలు తెగుళ్లకు సంబంధించి, అంటే గులాబీ పురుగులు పత్తి రైతుల్లో ఎక్కువగా కనిపించడం, వాళ్ళు ఒకరు పంటలు వేసుకుందామంటే అందరూ అవే పంటలు వేసుకోవడం, ఆ పంటలకు వచ్చేటటువంటి తెగుళ్ళు అవే ఉండటం, మళ్ళీ ఏమీ పండకపోవడము, మళ్ళీ ఏదో ఇంకొక పంటకు వెళ్ళడం అనేటువంటిది కూడా మనకు ఉంటుంది. అయితే మధ్యవర్తులు చేసేటటువంటి దందాలన్నీ కూడా ఈ కథలో మనకు ప్రధానంగా కనిపిస్తాయి. అదేవిధంగా ఇంకా చెప్పాలంటే ఈ కథలో ప్రధానంగా ఒక సామాజిక స్పృహతో కలిగి ఉన్నటువంటిదిగా మనకు కనిపిస్తుంది. సమాజంలో మారుతున్న కుల వ్యవస్థ, విత్తనాల కంపెనీ మోసాలు మరియు దళారీల నెట్వర్క్ను ప్రశ్నించే సామాజిక స్పృహ ఈ కథలో మనకు ప్రధానంగా కనిపించేటటువంటి అంశం. అదేవిధంగా వలస కూలీలకు సంబంధించి, అంటే ఇక్కడ రాయలసీమ ప్రాంతంలో ఇక్కడ పంటలు పండకపోవడం వల్ల వలసలకు గుంటూరు ప్రాంతానికి మిరప కోయడానికి అనేటువంటిది వస్తారు. ముందు మాటలో సార్ ఒక మాట చెప్తారు, మిరపను నిజంగా పెయింటింగ్లో వాడతారా అనేటువంటిది కూడా ఒక మాట అంటారు. నిజంగా పెయింటింగ్లో వచ్చిన అంటే చాలా మందులు వేసి చేసినటువంటి దాన్ని మొదటి 2 కోతలను పెయింటింగ్లోనే వాడతారు. ఎందుకు కూడా నేను చెప్పగలుగుతున్నానంటే, నేను కూడా ఒకనొక టైంలో మా నాన్న పొలం వేసేటప్పుడు ఈ పెయింటింగ్ కోసమే మిరపలను నాటుతారు అన్నమాట. ఒక బెడ్ లాగా చేసి, ఒక చిన్న బెడ్ లాగా వేసి దాంట్లో ఒక 100 గ్రాముల విత్తనాలను పెయింటింగ్ వాడడానికి అనమాట. కాపు చాలా ఎక్కువగా కాస్తుంది. ఆ విత్తనాలు ఒక్కొక్కటి నాటాలి. దాంట్లో మన ఊరికి ఒక లైన్ లాగా తీసుకొని ఒక్కొక్కటి దాంట్లో నాటుకొని దానిపైన మట్టిని వేస్తే తర్వాత కొన్ని రోజులకు మొలకలు వస్తాయి అన్నమాట. ఆ విత్తనాలు నాటితేనే నాకు అసలు మొత్తం అలర్జీ వచ్చేసింది. అంటే అంత కెమికలైజ్డ్ ఉంటుంది, అంత కెమికల్ దాన్ని ఈ దళితులు అనేటువంటి వాళ్ళు ఈ పెయింటింగ్ నిజంగా వేసేటటువంటి వాళ్ళు అది చాలా కెమికల్గా ఉంటుంది. అసలు మనం తట్టుకోలేం, అంత దూరంలో ఉన్న ఆ వాసన మనం తట్టుకోలేం. పెయింట్ ఎట్లాంటి ఘాటు వాసన ఉంటుందో ఆ విత్తనాలు కూడా అంతే ఘాటుగా ఉంటాయి. అటువంటి దానికి వీళ్ళు వెళ్ళటం అనేటువంటిది, మిరప కోయడానికి వెళ్ళటం అనేటువంటిది రాయలసీమ ప్రాంత ప్రజలు చేసేటటువంటి పని. అయితే వలస జీవుల దురస్థితి కూడా మనకు, దుర్పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈయన చెప్పేటటువంటి ఒక సందర్భంలోనే, హనుమంతు మాధవన్కి చెప్పేటటువంటి సందర్భంలోనే వీళ్ళు కొంతమంది అంటే గుంటూరుకే ఎందుకు వెళ్తున్నారు అనేటువంటి సందర్భంలో ఒక చెప్తాడనమాట. బొంబాయి, వర్లి, ముంబ్రా, ధారవి, జూహు వంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా మురికి వాడాలి. దళితులు ఎక్కువగా వలసలు వెళ్ళేటటువంటి ప్రాంతం. వీళ్ళు చేపల కోసం అనేటువంటి వెళ్తారు. ఆ చేపలది వాసన తట్టుకోలేక, అక్కడే పడుకోలేక, చేయలేక మళ్ళీ గుంటూరు ప్రాంతానికి వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది అనమాట. కాబట్టి అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది, దానివల్ల ఎంత అనారోగ్య పరిస్థితిని ఎదుర్కొంటారు వీళ్ళు అనేటువంటిది. అదేవిధంగా ప్రాణాంతక జీవన సమరం అనేటువంటిది, అంటే మగపిల్లలు, వయసు పిల్లలు ఇట్లా దానికి వెళ్ళేటానికి ముంబై వీటన్నిటికి ప్రాంతాలకు వెళ్ళాలి అంటే లారీలు డ్రైవర్లుగా వెళ్ళడం, అక్కడ క్లీనర్లుగా వెళ్ళడం అనేటువంటిది ఉంటుంది. వీళ్ళు సరిగ్గా తిండి తినక, అక్కడ ఏమీ లేక మళ్ళీ ప్రాణాంతకమైనటువంటి వ్యాధులతో మళ్ళీ రాయలసీమ ప్రాంతానికి తిరిగి రావడం అనేటువంటిది మనకు ప్రధానంగా కనిపించేటటువంటి అంశం. అయితే ఈ కథలోనే గ్రామీణ మూఢనమ్మకాలు, జానపద సాంప్రదాయాన్ని కలిగి ఉన్నటువంటి ఈ మూఢనమ్మకాలు అనేటువంటి కూడా దేవర జాతరలో మనకు ప్రధానంగా చూపించారు. అంటే జానపద నేపథ్యం ఉన్నటువంటి అంశాలను కూడా ఇందులో పొందుపరచడం అనేటువంటిది నాకు అనిపించింది. అయితే ఇందులో నిజంగా చెప్పాలి అంటే ఒకరు చనిపోవడానికి, తొక్కిసలాటలో చనిపోవడం అనేటువంటిది నిజంగా చాలా దారుణమైంది. దానికి ఒక పోలీస్ కేసు ఉండదు, ఒక పంచాయతీ సర్పంచ్ గారు ఎవరు చేయరు, ఏదో దేవుడు తీసుకొని వెళ్ళిపోయినాడు అని వాళ్ళందరినీ తొక్కించడం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి విషయం. దానికి కేసులు లేవు, ఏమీ లేవు. అటువంటి అంధవిశ్వాసాలను ఈ కథలో మనకు ఎండగట్టడం అనేటువంటిది మనకు ప్రధానంగా కనిపించేటటువంటి అంశము. అదేవిధంగా ఈ కథ నిజంగా చూసుకున్నట్లయితే వాస్తవికతకు చాలా దగ్గరగా ఉంటుంది. ఈ కథలో వర్ణనలు కానీ, కల్పితాలు కానీ ఏ రకమైనటువంటివి కూడా చోటు ఇవ్వరు. కెంగార్ మోహన్ గారు చాలా చక్కటి సంభాషణలతో వాస్తవికతకు చాలా దగ్గరగా, ఏదో ఊహల్లో బతికేస్తున్నాము అనేటట్లుగా లేకుండా వాస్తవికతకు చాలా కథలన్నీ కూడా చాలా అర్థం పట్టేటట్లుగా ఉన్నాయి, వాస్తవికతకు చాలా దగ్గరగా ఉన్నాయి. ఎక్కడ కల్పితాలు కనపడవు, వర్ణనలు అనేటువంటివి కూడా మనకు ఈ కథల్లో మనకు కనిపించవు. కాబట్టి ఈ కథల్లో నిజంగా ఒక్కొక్క కథ నిజంగా చాలా ఒక అద్భుతమైనటువంటిదిగానే ఉంది. కొన్ని చోట్ల నాకు అక్కడక్కడ ఏమైనా కొంచెం కథ
స్లోగా అవుతున్నట్టుగా అనిపించేటటువంటిది. అటువంటిది ఏమీ లేకుండా కథ ముందుకు వెళ్ళేటట్లుగానే ఉంటే ఇంకా బాగుంటుంది. వీటన్నిటికీ కూడా కొంత సొల్యూషన్ అనేటువంటిది కూడా చాలా అవసరమనే అనిపిస్తుంది నాకు. అంటే ఇవన్నీ వాస్తవ కథలు కాబట్టి దీనికి ఏ రకమైనటువంటి మార్గనిర్దేశాలు రచయితలుగా చేయాల్సినటువంటి అవసరం కూడా చాలా ఉంది. ఇంకొక పాయింట్ చెప్పాలి అంటే జంజీ ఉద్యమం కొంచెం సర్దుమనగానే మనకు రిజర్వేషన్ అనేటువంటిది వచ్చింది. ఆ రిజర్వేషన్లో భాగంగా దళితులు ఇంకా రిజర్వేషన్ ఎంతకాలం అనుభవిస్తారు అని అంటే ఈ పుస్తకం నిజంగా నిదర్శనం అని చెప్పవచ్చు. ఇట్లాంటి కథలు ఇంకా రావాల్సిన అవసరం అయితే ఆవశ్యకత ఉందని నేను భావిస్తున్నాను. నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ధన్యవాదాలు.